విశ్వ అయితే ధీరజ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. మా చిన్న మేనత్తతో అప్పుడు మీ నాన్న చేసినట్లుగే లేపుకొయ్యి పెళ్లి చేసుకున్నాడు. అలా నువ్వు కూడా ప్రేమని మోసం చేసి లేపుకొయ్యి పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అసలు ప్రేమని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? నా చెల్లెల్నే మోసం చేస్తావా? నిన్ను అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక వీడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వదిలిపెట్టనురా అని చెప్పేసి అయితే విశ్వ అయితే ధీరజ్ మీదకి కలబడేసరికి సాగర్, చందు వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. ఇక అలా ఒకరినొకరు చేసుకునే టైంలోనైతే సాగర్ ఏటి తెలుసురా ఏటి తెలీదు ఏటి తెలియకుండా వచ్చి కలబడిపోతున్నావు అని చెప్పేసి అయితే సాగర్ అంటూ ఉంటాడు. మీ చెల్లి గురించి నీకు ఏమీ తెలియదు. మా ఇద్దరి పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసా? అసలు ఏం జరిగిందో తెలుసా? తప్పని పరిస్థితుల్లో నేను తన మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ధీరజ్ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి విశ్వ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి వీడు ప్రేమ పెళ్ళి అన్నాడు, ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంటున్నాడు, ఏం జరిగింది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ అయితే ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి షాక్ అయ్యి చిన్నోడు ఆపురా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఏంట్రా నువ్వు కామ్గా ఉంటానని గట్టిగా గసిరేస్తూ ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో తెలుసా అని అన్నావు కదా, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందిరా, ఏం జరిగిందో చెప్పురా అనేది అంటూ ఉంటాడు విశ్వ. ఆ మాటలకి వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంట్రా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇంకేంటి కావాలి, మీరు ప్రేమకి వేరే పెళ్లి చేయబోతుంటే అది తట్టుకోలేక వాళ్ళిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అని అంటే, వీడు లేపుకెళ్ళడం కాదు, తన్ని మోసం చేశాడు. ప్రేమని నిజంగా మోసం చేసి దాని జీవితం నాశనం చేశాడు అనేది అంటూ ఉంటాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు, నీకు ప్రేమ గురించి ఏమీ తెలియదన్న విషయం నాకు బాగా అర్థమైంది అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అయితే అని చెప్పి నిన్ను అసలు వదిలిపెట్టనురా అని చెప్పి విశ్వ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు ధీరజ్.